హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ మెంతికూర పప్పు. ఫస్ట్ స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో 3 నుండి 4 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయను సన్నగా తరుగుకొని వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత మెంతికూరను సన్నగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. మెంతికూరను నూనెలో కాసేపు మగ్గించుకోవాలి. మెంతికూర కొంచెం మగ్గిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, సాల్ట్ను కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టిన 1/2 కప్ కందిపప్పును వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టి ఆ రసాన్ని ఇందులో వేసుకోవాలి. అందులోనే 1 కప్పు వరకు నీళ్ళను పోసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి 6 నుండి 7 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పప్పు ఉడికిపోయిన తర్వాత మ్యాషర్ను తీసుకొని మెత్తగా నలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి. ఒక ఎండుమిర్చిని ఇలా తుంచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 4 వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ, కరివేపాకును వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తాలింపును పప్పులో వేసి కలుపుకోవాలి. టేస్టీగా మెంతికూర పప్పు రెడీ అయిపోతుంది.